బా నీకు ఏందన్నా పంటలు తిన్నాయా? పంటలు తిన్నాయా? బరాబరేరా మామ. ఊరు ఇప్పుడు ఆయన పంట రోడ్ అయితే గవర్నమెంట్ రికార్డింగ్ వీడియో తీస్తున్నా చూసుకో. అదే నువ్వు మరి ఏమన్నా పంటలు అన్నది పంట తింటే కొట్టుకప్పు. అరే ఇగో ఇడ ఊళ్ళో మేస్తే కొట్టుకప్పు. కొట్టుకప్పు ఊళ్ళో ఏడన్నా అట్లా నీకు ఇడ ఊళ్ళో మేస్తే కొట్టుకప్పు. నాకు కట్టుకోడు వస్తున్నాడు అడిగి చూపెట్టు. కట్టుకోడు వస్తున్నాడు అమ్మేదానికి చూపిస్తాను నేను. చూపెట్టే అందులో ఇప్పుడు దొరకొడితే ఎట్లా యారా తీసి ఇలా చెప్పు. నేను ఏమైనా చేసుకోండి మీరు ఎంచుకోండి. అడ్డం రోడ్కు నువ్వు రా కట్టుకోడు వస్తున్నాడు నువ్వు నిలవాడు. అరే అడ నువ్వు నిలవాడు అమ్మేసుడే ఆడికెళ్ళి ఉండబట్టి ఆడలో దొరకొట్టినాక ఎట్లా నువ్వు తీసిస్తావా యారా? ఇప్పుడు నీ మేకల పక్క ఆపుతాను. పక్కకు కాదు కట్టుకో రాంగ నాయన తీసిస్తావా? మేకలు పక్కకు ఆపుతా మీకు తీసిస్తావా నువ్వు నాయన? తీసిస్తా ఇప్పుడు నువ్వు ఏదైనా చేనులో పడ్డా కొట్టుకప్పు. ఇప్పుడు అరే చేనులో ఇప్పుడు పొలాలు దిగినాయా కొట్టుకప్పు ఇడిసబెట్టేస్తా. నువ్వు తోలేసిన నువ్వు పని మనిషి తోలేస్తే వచ్చినావు. బయటకు రోడ్ ఎక్కినా మేకలు తెమ్మన్నారు అందరు. రోడ్ అయితే ఇది కాదు. రోడ్ ఎక్కిన మేకలు అన్ని గొడ్లు బలరు అన్ని ఎక్కుతున్నాయి. అవన్నీ కొట్టుకరాపు. అవన్నీ కొట్టుకొచ్చినాయి. ఇప్పుడు మాకు బలరు అన్ని కొట్టుకపో నాయి కొట్టుకపో అయితే అరే నీకనేది కాదు. నీకు అరే కొట్టుకపోరా నీకు నేను అర్థంటలేను. నీకు పంట ఖరాబ్ చేసింది మరి నువ్వు అడ్డం లేవు. నువ్వు కొట్టుకో. ఇప్పుడు రోడ్ ఎక్కిన గోదలు ఏడా మరి ఉండ నిన్ను నువ్వు చేనులో దిగితే పట్టుకో. చేనులో కాదు రోడ్ ఎక్కిన వేసుకుని రమ్మ. ఇప్పుడు రోడ్ మీద బర్రు కూడా పోనీ. ఇప్పుడు రోడ్ మీద బర్రు మేమేంటి కొనిస్తాం? నాకేనేది ఏముందరా మీరు? నాకేనేది ఏమున్నది అలా అనుకోండి వాళ్ళకు. నేను ఇడుకుంటే నేనేం చేస్తాను? కొండ కొట్టినాం. పెద్ద మనుషులు చెప్పాల పేరు పెద్ద మనుషులు వాళ్ళ పేరు నీకు అన్ని గుర్తున్నాయి. నీకు కూడా అన్ని గుర్తున్నాయి. పెద్ద మనుషులు అరే పెద్ద మనుషులు కదా పేరు అరే అట్లా కాదు. పెద్ద మనుషులు కొడతారమ్మా. ఎంచుకొని మేకను అరే పెద్ద మనుషులు చెప్పు. ఎంచుకో మామ. నువ్వు ఎంచుకో. గిన్ని సనుగులు ఉన్నాయి మామ. బాబు ఎంచుకో ఇడిసబెట్టేస్తా. అవి ఎన్ని జీవాలు ఉన్నాయి ఎంచు. అరే సరే వాళ్ళకెళ్ళి ఒకటి పోతే మీ బాధ్యత అవునా? మీ ఇద్దరు బాధ్యత అవునా? అదే మీరు ఇక్కడ ఉన్నారు కదా. ఈ సనుగులు ఎన్ని ఉన్నాయో ఎంచుకోండి. ఎంచుకొని కొట్టుకొని పోండి. అరే మేము ఇడిసబెట్టలేము. అవి ఎన్ని ఉన్నాయో ఎంచుకో. జీవాలు ఎంచుకొని కొట్టుకొని పోండి. మాకు తెలియదు. నేను ఒక్కటి మించే చెప్తాను. అయితే మాకు ఈడిస్ పెద్ద మనుషులు అందరూ ఓళ్ళ పేర్లు చెప్పు ఒకసారి. మొత్తం ఈడిస్ అందరు ఓళ్ళ వాళ్ళ పేరు అందరూ పెద్ద మనిషి పేరేమో. పెద్ద మనుషులే పెద్ద మనుషుల పేరు అయితే ఈ జీవాలు ఎంచుకొని కొట్టుకపోయే నువ్వు కొట్టుకపో. నేను అద్దంటలేను. అరే ఏర్పడేస్తాను. అవి ఎంచుకో. ఎన్ని ఉన్నాయి ఎంచుకొని. ఇప్పుడు అవి ఎన్ని ఉన్నాయో ఎంచుకో. ఇన్ని ఉన్నాయి బాబు కొట్టుకో. నేను నువ్వు కొట్టుకపో. నేను ఇడిసబెట్ట నేను అంటే ఇడిసబెట్టేస్తా. ఆ జీవాలు ఎంచుకో. గిన్నె ఉన్నాయి బాపు. అరే ఎంచుకో. ఇట్లా కండ్ల ముంగట కాదు దాసబెట్టలేము కదా. కండ్ల ముంగట ఉన్నాయి గిన్నె జీవ. అవి కాస్టలకే కొడతావు. ఎంచుకో. రేపు ఒకటి పోతే గిన బాధ్యుడు వాళ్ళు నువ్వైతావా? అట్లా అరే నువ్వు నా దగ్గర పెద్ద మనుషులు రాలే నా దగ్గరికి. నువ్వు వచ్చినావు. నేను పెద్ద మనుషులు చెప్తాను మేము వచ్చిన. ఓకే నువ్వు ఇప్పుడు పెద్ద మనుషులు దోలేసిండ్రు. అరే మొత్తం మొత్తం అరే అవునే బాబు. నేను కాదంటలేను.
పెద్ద మనుషులు తోలేసి నువ్వు వచ్చినావు, నేను నీకు అప్పగిస్తున్నా, నేను నీకు ఇస్తున్నా. నేను అయితే ఎంచుకో. ఎంచుకుని కాదు, నీ ఏ తక్క వచ్చిన పెద్ద మంది నేను అరే పెద్ద మనిషి నేను వచ్చినా నీ తాడికంటే రేపు పొద్దుగల నేను వచ్చినా కొట్టుకరా. అదే నేను నువ్వు వచ్చినావు కదా, నా జీవాలు ఎంచుకో. గిన్నున్నాయి బాపు, నేను కొట్టుకపోతున్నాను, నువ్వు ఎంచుకో. నేను కొట్టి అంటలే, నువ్వు కొట్టుకపో. ఎంచుకో, ఇట్లా 1 2 ఇట్లా ఎంచుకో, నువ్వు ఎంచుకొని కొట్టుకపో. మీరు ఇగో నేను కొట్టుకోపోమంటున్నావు, కాకపోతే జీవాలు ఎంచుకో. ఎన్ని ఉన్నాయి ఎంచుకొని నేను అలా కొట్టకపోతే అంటే అర్థం అంటలేను. ఎంచుకొని ఎన్ని ఉన్నాయి ఎంచుకొని కొట్టుకొని పోండి. సరే ఇప్పుడు ఒకటి పోయింది అనుకో, బాధ్యులు వాళ్ళు అవుతారు. మరి ఇంటికాడనే దొరకొట్టుకొని కదా. అరే ఎంచుకో, ఎంచుకొని కొడతాపు. ఎట్లా అందరి ఆగిన నేను అట్లా ఎంచుకో, ఎంచుకొని కొడతాపోండి. అరే ఎంచంది ఎట్లా ఉంటుంది చెప్పు. సరే ఇప్పుడు ఒక అడగలు పోయితే ఓళ్ళు బాధ్యులు. ఇప్పుడు వీళ్ళిద్దరు అప్పగిస్తున్నాము, అప్పగించినప్పుడు గిన్ని జీవాలు ఉన్నాయి బాపు నీ అని గత ఎంచుకొని కొడకపోండి. నేను ఇడిసపెడతాను, ఎంచుకొని కొడకపోండి. కొడకపోండి మేము అద్దంటలేను. అరే రేపు పొద్దుగల పోతే బాధ్యులు వాళ్ళు మాకు పెద్ద మనుషులు నువ్వు వచ్చిన పెద్ద మనుషులు రాలన్న తాడికి పెద్ద మనుషులు నీకు అప్పగిస్తున్నా బాపు. నువ్వు నాకు ఎంచుకొని కొట్టుకోపో. నీ జీవాలన్నా నువ్వు ఎంచుకో. నేను ఒక 4 ఎక్క చెప్తా, బాధ్యుడు నువ్వు అవుతావా? మరి అందుకోసమే కళ్ళ ముంగట ఉన్నాయి. ఎంచుకో, నువ్వు ఎంచుకొని కొట్టుకోపో. అరే మరి నీకు ఎట్లా కొట్టియాలి నేను చెప్పు. నేను 4 ఎక్కువ నేను కొట్టి, నువ్వు ఎంచుకో కొట్టిస్తా. నువ్వు ఎంచుకో, నేను కొట్టిస్తా. నేను కొట్టి అంటలేను, కొట్టుకోపో. ఎంచుకో, దీని జీవాలు నువ్వు జీవాలు ఎంచుకొని కొట్టుకోపో. వాళ్ళు ఎంచారు. నేను 4 ఎక్కున్నాయంట. ఓయ్ నేను 4 ఎక్కున్నాయంట, నేను 4 ఎక్కున్నాయంటనే అంట. మరి కొద్దిగా ఓళ్ళు రింపుతారు, అవి ఉండయి ఓళ్ళు రింపుతారు. అందుకోసం నువ్వు కొట్టుకోపో, ఎంచుకో కొట్టుకోపో. ఎంచుకో, జీవాలు ఎన్ని ఉన్నాయి ఎంచుకొని కొట్టుకోపో. నేను ఇడిసబెట్టలేను, సంత ఇడిసబెట్టేస్తా. నేను ఎంచుకొని కొట్టుకోపోండి. మీ కదా భయం, మీరు దొంగలా? మీకు తోలేసారు కదా, మీకు తోలేసారు కదా బాబు. కొట్టిస్తా అంటారు. ఇగో ఎంచుకొని కొట్టుకోపోండి అని చెప్పు. అసలు రూపాయి ఇయ్యము. కొట్టుకోవాలి, నేను కొట్టి ఎంచుకోండి. మీకు ఇప్పుడు చెప్పుండ్రి, ఎంచుకొని కొడతాను. నేను అంటలేను, కొట్టియాలని నేను అంటలేను. కొట్టపోండి బాబు. ఎందుకంటే ఇప్పుడు నేను 4 ఎక్కువ ఉన్నా అనుకున్నా. అరే ముఖ్యం, నేను 4 ఎక్కువ చెప్తా. తెల్లారు మీరు భరిస్తారా? నేను కొట్టిసే నేను ఇసబెట్ట అంటే రింపబడుతుంది. ఇప్పుడు నేను కొట్టించి నాకు ఒకటి తక్కువ అయింది అనుకో, లాస్ వాళ్ళు కలిసి నేను కాళ్ళ అన్నాయి. ఇగో ఎంచుకొని కొట్టపోండి. రేపు పొద్దున మీకు కూడా ఇబ్బంది వద్దు, నాకు కూడా ఇబ్బంది వద్దు. ఇడిసా పెడతా నేను. అరే సరే నేను ఇప్పుడు రేపు ఒకటి ఇళ్ళకెళ్ళినది ఒకటి తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఓళ్ళు రింపాలా, మళ్ళీ నేను లాస్ కావాలా? నేను కొట్టిచ్చేస్తా, ఇడిసా పెడతా. నేను ఇడిసా పెట్టా. మరి నేను మీకు అనేది ఎంచుకారే, నేను కాదు మీరు ఎంచుకోండి. మీరు వచ్చిండ్రు కదా, లేకుంటే మీకు పెద్ద మనుషులు తోలేసారు కదా, ఆ పెద్ద మనుషులు వచ్చి ఎంచుకొని కొట్టుకోపమ్మని. కట్కాలి. ఇగో కట్కార కొట్టుకుపోయి ఎడికైనా కొట్టుకుపోండి. అవి లెక్క పెట్టుకొని కొట్టుకోపమ్మని. నేను ఇప్పుడు ఇప్పుడు ఆడ చిన్న ఇప్పుడు అన్ని వచ్చి ఉన్నాయి, అన్ని ఊరన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎంచుకొని కొట్టుకోపోండి. మీకు అర్థం కొట్టుకోపోండి, ఎంచుకొని మళ్ళీ ఒకటి తక్కువ ఎక్కచ్చే ఓడి బాధ. ఎంచుకుంటారు కానీ అర్థనంగా మరి ఎందుకు మీరు కూడా చెవున పెడతలేరు. ఇప్పుడు ఆయన కాదు నేను కాదు
పెద్ద మనుషులే చూసుకోవాలి మరి మీ ఎక్కడ అంటే మీరు లోనవల్లికి వెళ్ళి ఎంచుకుని లోనవల్లి ఎంచుడు వాళ్ళకి లెక్క రాదు ఎట్లా ఎంచుతావు చదువు రాదు లెక్క రాదు ఇటు తమ్ముడు వాళ్ళకి చదువు రాదు లెక్క రాదు చేస్తున్నాడు ఫోన్. నేను చేస్తావు సర్పంచ్ ఇచ్చే లెక్క పెట్టుకొని కొనవండి మేము అద్దంటే ఒకటి కొన్ని అప్పు అది ఏమన్నా తెప్పించుకొని ఊర్లోకి లాలు వరు మనం పోము ఒరు అందరు ఊరోళ్ళే గవి గోదాగొడ్డు లెక్క గోదాగొడ్డు లెక్క దాని లెక్క దానికి ఉంటది మాట్లాడడం గోదాకు 2 ఏళ్ళు కడుతున్నాడు గవిటి కొట్టు మాట గవిటి కొట్టు గవిటి కొట్టు ఊరోళ్ళతో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఊళ్ళో కానీ అంటే రేపొద్దులు అన్ని అటే పోయినా ఏమనద్దా రేపొద్దులు అన్ని అటే పోయినా ఏమనద్దా అదే మరి ఇప్పుడు అనుకోని మీకు ఎంచుకొని కూడా పోమంటారు కదా నేను నీకు అద్దంటలేను కదా తీయద్దన్నప్పుడు ఎట్లా ఇస్తారు మరి మీరు కూడా